నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే, ధనవంతులైన వాళ్ళు పాటించే అలవాట్లు ఏమిటి అనేది. ఎందుకంటే ప్రతి వారికి ధనవంతులు అవ్వాలని ఉంటుంది కదా, కానీ అది ఆషామాషి విషయం కాదు. వారికంటూ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించడం వల్లనే వారు ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. అవి ఏమిటనేవి ఇప్పుడు కొన్ని పాయింట్స్ రూపంలో చూద్దాం. దాన్ని మనం కూడా పాటిస్తే మనం కూడా ఎంతైనా ధనం సంపాదించగలుగుతాం, ధనవంతుల జాబితాలో చేరగలుగుతాం. నెంబర్ 1, ప్రతి ఉదయం 30 నుంచి 60 నిమిషాల పాటు వాళ్ళు చదువుతారు. ఓకే, జస్ట్ లైక్ దట్. ఏదో ఆలోచిస్తూ మామూలుగా కాకుండా మేధావులు రాసిన పుస్తకాలు, ఫైనాన్స్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ఆర్థిక సంబంధమైన పుస్తకాలన్నీ కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటిని అప్లై చేసుకుంటారు తమ దైనందిన వ్యవహారాల్లో, బిజినెస్ మ్యాటర్స్లో. ఆ విధంగా వాళ్ళకి ఇతరుల జ్ఞానం నుంచి కొంత తెలుస్తుంది. ఎందుకంటే ఒక పుస్తకం మనం చదువుతున్నామంటే ఆ పుస్తకం రాసిన వ్యక్తికి ఆ సబ్జెక్ట్పై కమాండ్ ఉండటం వల్లే కదా. ఆ కమాండ్ అనేది అతనికి ఎలా వచ్చి ఉంటుంది? అతను కూడా అనుభవజ్ఞుడై ఉంటాడు ఆ రంగంలో, లేదా అతను కూడా మరో విధంగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటాడు. దాన్ని ఇతరులకు పాస్ చేయడం కోసమే ఒక పుస్తకం, ఒక గ్రంథరచన చేస్తాడు. అటువంటి పుస్తకాన్ని మనం చదవటం వల్ల ఆ పుస్తక రచయిత పొందిన అపారమైన జ్ఞానంలో కొంత మనం కూడా తెలుసుకోవడానికి, పొందటానికి వీలవుతుంది. అందుకే పుస్తక పఠనం ఎప్పుడు కూడా మనకి పే చేస్తుంది. ఇది ధనవంతులకు ఉన్న ఒక అలవాటు. ఇక రెండోది, ఈ ధనవంతుల యొక్క దినచర్య సక్రమంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతిదీ కూడా ఏదో టైం వేస్ట్ చెయ్యరు. ఎందుకంటే టైం ఈజ్ మోర్ దాన్ మనీ ఫర్ దెమ్. ఎంతసేపు వాళ్ళు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయటం మీదే తమ దృష్టిని ఉంచుతారు. తమ లక్ష్యానికి సంబంధం లేని అల్ప విషయాలు, ఇతరత్ర పనికిరాని విషయాల మీద వాళ్ళు అసలు టైం వేస్ట్ చేయరు. కాబట్టి మనం కూడా మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం కాబట్టి ఆ లక్ష్యానికి పనికి వచ్చే పని మాత్రమే చెయ్యాలి, పనికి వచ్చే ఆలోచనే చేసుకోవాలి. అది ధనవంతులు చేసేది. నెక్స్ట్, 3వ పాయింట్ ఏమిటంటే, ఈ ధనవంతులు అన్న వాళ్ళు తమ డబ్బుని ఖర్చు చేయడానికి ముందే లాభం తెచ్చే వాటిలో పెట్టుబడి పెడతారు. ఆ మొత్తం ఎంత చిన్నదైనా వాళ్ళు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల వారి సంపద అపారంగా వృద్ధి చెందుతుంది. అంటే చాలామంది ఈ విషయం పెద్దగా పట్టించుకోకుండా ముందుగా ఖర్చు చేసేస్తారు, తర్వాత పెట్టుబడి పెడదామని ఆలోచిస్తారు. అప్పటికి డబ్బు మిగలొచ్చు, మిగలకపోవచ్చు. డబ్బు మిగలకపోతే ఇక పెట్టుబడి పెట్టే అవకాశమే లేదు. కాబట్టి దీనికి రివర్స్లో ధనవంతులైన వాళ్ళు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగించేస్తారు. ఆ మిగిలిన డబ్బులు వచ్చే వాళ్ళు ఖర్చు పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనీ మేనేజ్మెంట్ తెలియకనే చాలామంది పైకి రాలేక సంపదను వృద్ధి చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ పాయింట్, 4వది, ఎల్లప్పుడూ వివిధ అంశాల్లో నిపుణులైన వారిని తమతో ఉంచుకుంటారు ఈ ధనవంతులు. అవసరమైనప్పుడు వారి సలహాలను స్వీకరించి పాటిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలని తమంత తాముగా తీసుకోరు. ఎందుకంటే పదుగురాడు మాట పాడి అయి దరజిల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు అన్నారు. అంటే ఒక బ్రెయిన్ నుంచి వచ్చిన ఆలోచన కంటే 10 మంది యొక్క బ్రెయిన్స్ నుంచి వచ్చే ఆలోచనలు ఉత్తమంగా ఉంటాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే వీళ్ళు తమ తమ రంగాల్లో అపార జ్ఞానం ఉన్న అనుభవజ్ఞులైన, మేధావులైన, ప్రతిభావంతుల్ని తమతో ఉంచుకుని వారి యొక్క ప్రతిభని వీళ్ళు వినియోగించుకుంటుంటారు. అందుకనే చదువు సంధ్యలు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బిజినెస్లో రాణిస్తారు. మనం పరిశీలిస్తే వారి వెనక నుండే వాళ్ళ సెక్రటరీలు, ఇతర స్టాఫ్ కూడా మేధావులై ఉంటారు. ఇది ధనవంతుల యొక్క లక్షణం అన్నమాట. నెక్స్ట్, 5వ పాయింట్, ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు తాత్కాలిక ఉద్వేగ భావనలకి వాళ్ళు లోనుగారు.
దీర్ఘకాలిక లాభాలను మాత్రం దృష్టిలో ఉంచుకుంటారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొహమాటానికి పోరు వాళ్ళు. అయ్యో వీళ్ళకి సాయం చెయ్యాలి, ఈ విధంగా మనం చేసేయాలంటే తాము నష్టపోతూ ఇతరులకు సాయం చేసే విధంగా వాళ్ళు ఎప్పుడు ప్రవర్తించరు. తమ సంస్థ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇతరులకు ఎవరికైనా ఏ పనైనా చేస్తారే తప్ప కేవలం ఉద్వేగ భావనలకు లోనైపోయి మొహమాటానికి పోయి ఎవరికి ఏమీ కూడా చేయటం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏం పని చేసినా కూడా దీర్ఘకాలంలో మనకి ఇది ఏ విధంగా పే చేస్తుంది అని ఆలోచించి మరీ ఆ పని చేస్తారు, ఆ స్టెప్ వేస్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. 7వ పాయింట్ ఏమిటంటే, త్వరితగతిన వచ్చే స్వల్ప లాభాలపై కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలని పెట్టుకుని వాళ్ళు పెట్టుబడులు పెడతారు. కొంతమంది జస్ట్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి దానికి 10-20 లాభం వస్తే తీసేసుకుంటారు. అది ఒక పద్ధతి. స్వల్పకాలిక లాభాలను ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏమిటంటే, ఏదైనా దీర్ఘకాలిక దృష్టితో ఒక మంచి కంపెనీని ఎంచుకుని దాంట్లో ఈవేళ 10 రూపాయలు పెడితే కొన్నాళ్ళకి 10, 20 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. ఆ విధంగా అక్కడ పెరిగేలా చూసుకుంటారు వీళ్ళు. ఆ దృష్టి లేని వాళ్ళు 10 రూపాయలు పెట్టిన వాడు 11 రూపాయలు వస్తే అమ్మేసుకుని 1 రూపాయి లాభం కోసం ఆలోచిస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఈరోజు ఎక్కడ చాలా కొంచెం సిటీకి దూరంగా ఉంది అని మామూలు వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ దూరదృష్టి ఉన్న వాళ్ళు ఏంటంటే, అక్కడ రేపు ఏదో వృద్ధి చెందుతుంది కదా అనే ముందు చూపుతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. క్రమంగా అదే ఒక సెంటర్గా డెవలప్ అయ్యి వాళ్ళకి సంపద అపారంగా పెరిగిపోతుంది. నాకు తెలిసి చాలామంది రామానాయుడు స్టూడియో ఉంది హైదరాబాద్లో, నానకరామగూడలో. ఒకప్పుడు 1,05 ఎకరాలు వచ్చే కాలం అది. ఆ టైంలో ఉండేది. ఇప్పుడు ఒక ఎకరం అంటేనే 100 కోట్లు దాటిపోయి ఉంది ఆ ఏరియా అంతా కూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అలాగే కోకాపేట 150 కోట్లు ఎకరం. సో దూరదృష్టి ఉన్నవాళ్ళు, అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున ఇంట్లో కూర్చుని ఉన్నా కూడా కోట్లకు పడగలెత్తున్నారు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఉంది ఆస్తి. ఇది కారణం. నెక్స్ట్, కొంతమంది కేవలం తమ ఒక్కరి శక్తియుక్తుల మీదే కాకుండా విభిన్న విషయాలపై విజ్ఞానం బాగా ఉండేవారిని టీమ్గా ఏర్పరచుకుని వారందరి సహకారంతో తమ లక్ష్యాలని సాధిస్తారు. ఇది ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్ లాంటిదే. ఎప్పుడు కూడా ఒంటరిగా వాళ్ళు కేవలం తమ యొక్క ఆలోచన మాత్రమే కాకుండా ఒక టీంని డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులోనూ ఒక్కడే మేధావిగా ఉండలేడు, అన్ని సబ్జెక్టులని ఒక్కడే చదవలేడుగా, తెలుసుకోలేడు. నా సబ్జెక్టులో నేను ఎక్స్పర్ట్ని, మరొక సబ్జెక్టులో మరొకటి ఎక్స్పర్ట్, ఇంకొక సబ్జెక్టులో మరొకటి ఎక్స్పర్ట్ అయి ఉంటారు. వీళ్ళు ఏమిటంటే కలెక్టివ్గా నలుగురు కలిసి వాళ్ళు ఒక చక్కని డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళడం వల్ల శక్తియుక్తులు అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నవన్నీ కూడా ఏకీకృతం అవుతాయి, ఒక సంపదను వృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాయింట్ 9వది, ఓటమి ఎదురైన సందర్భాల్లో కృంగిపోకుండా తత్వరమే బాధ నుండి బయటపడి ఓటమి నేర్పిన పాఠాలతో తమ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి దూసుకుపోతుంటారు ఈ ధనవంతులు అనేవారు. ఎందుకంటే కొంతమంది ఏదైనా ఓటమి వస్తే, అంటే బిజినెస్లో నష్టపోయినా, అనుకున్నది జరగకపోయినా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. ఒకసారి డిప్రెషన్కు లోనవుతారు, ఫ్రస్ట్రేషన్కి గురవుతారు. అటువంటి ఎప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శక్తియుక్తులు నశిస్తాయి, విచక్షణ జ్ఞానం కోల్పోతారు, కోపం అధికమవుతుంది, సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకుంటారు. ఆ విధంగా వాళ్ళకి ఆలోచన విచక్షణ ఉండదు. ఇక అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోరు, దాని నుంచి ఏమి నేర్చుకున్నాం అనేది తప్పును గ్రహించుకుని ఆ తప్పు మళ్ళీ జరగకుండా రెక్టిఫై చేసుకుని ముందుకే, అటువంటి వాళ్ళకే ఈ సక్సెస్ అనేది వస్తుంది. 10వ పాయింట్ ఏమిటంటే, తమ ఆలోచన దృక్పథాన్ని, నిర్ణయాల్ని ప్రభావితం చేసే మంచి సమాచార సేకరణపై దృష్టిని కేంద్రీకరించి అనవసరంగా అల్ప విషయాల మీద దృష్టి పెట్టకుండా పని చేసుకుంటూ పోతారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం, వాళ్ళ నిర్ణయాల్ని ప్రభావితం చేసే మంచి సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటారు. అంటే సమాచార సేకరణ, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ కదా ఇది. మన చేతిలో సమాచారం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఎంతసేపు మన 4 గోళ్ళకి
గదికి పరిమితం అయి ఉంటే పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఈరోజు మనకి అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతిదీ మనం అభివృద్ధి చెందుతూ పక్క వాళ్ళని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. సొసైటీలో ఏ రంగంలో ముందుకెళ్తుంది, ఏ రంగంలో వృద్ధి సాధ్యమవుతుంది, ఏది ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రజెంట్ డిమాండ్, ఏ రంగంలో ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శించరు ఈ ధనవంతులు. మొహమాటానికి అంగీకరించకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. నో చెప్పాల్సిన కాడ నో చెప్పేస్తారు వాళ్ళు. అయితే కొంతమంది ఏమిటంటే నో చెప్పలేక మొహమాటం కొద్దీ ఎస్ అంటారు. ఆ తర్వాత ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళు చేయలేక వాళ్ళని తిట్టుకుంటూ అభివృద్ధి సాధించలేక బాధపడుతూ ఉంటారు. ఇలా చాలా మంది ఉంటారు. నో చెప్పాల్సిన కాడ నో చెప్పలేకపోవడం వల్ల అనవసరమైన ఒత్తిడికి గురైపోయి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇతరుల కోసమే పనిచేస్తారు తప్ప తమ వృద్ధి చేసుకోవడానికి, తమంతట తాము వృద్ధి అవడానికి, చెందడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నో చెప్పాల్సిన కాడ నో చెప్పేయండి, మొహమాటానికి పోయి ఒప్పుకోవద్దు. నెక్స్ట్ 12వ పాయింట్, అనవసర ఆందోళనకి గురి కాకుండా రోజు 7-8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రించడానికి అలవాటు పడతారు ఈ ధనవంతులు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని మైండ్లో పెట్టుకుని డిస్టర్బ్ అయిపోయి మనశ్శాంతి లేకుండా బ్రతకడం కాకుండా హ్యాపీగా పడుకుంటారు. ఆ నిద్రపోవడం వల్ల, ఫ్రెష్నెస్ వల్ల అనేకమైన సరికొత్త ఆలోచనలు వస్తాయి. బాడీ ఎనర్జెటిక్గా తయారవుతుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, మరికొన్ని కొత్త విషయాలని సాధించగలుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నిద్రపోవడం అనేది, ఎవరైనా కూడా నిద్ర అనేది మనకు ఆ విధమైన శక్తిని ఇస్తుంది. రోజుకి 7-8 గంటల పాటు నిద్రపోవటం అనేది అతి ముఖ్యమైన అలవాటు. ఇది ధనవంతులందరికీ ఉంటుంది, కొద్దిమందికి తప్ప. నెక్స్ట్, ఔదార్య గుణం ప్రదర్శించడంలో ఆచితూచి ప్రవర్తిస్తారు ఈ ధనవంతులు. అర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించే సంస్థలకు మాత్రమే డొనేషన్లు ఇచ్చి సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు, ఆత్మానందం పొందుతారు. ఎందుకంటే మనం సంపాదించింది అగైన్ రిటర్నింగ్ టు ది సొసైటీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగించినప్పుడే ఆ సంపాదన సార్థకమవుతుంది. అందుకే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR. అంటే ప్రతి కంపెనీ కూడా బాగా లాభాలు సంపాదిస్తూ ఉన్నప్పుడు తమకొచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సమాజంలో అభివృద్ధి చెందడం కోసం వెచ్చించడం అనేది ఈ కార్యక్రమం. ఈ ధనవంతులైన వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు, తమ ఔదార్య గుణాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, జనం అంతా వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఆత్మానందం కలుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. నెక్స్ట్ 14వ పాయింట్, ఈ ప్రతి వారం కూడా తమ యొక్క ఆర్థిక కార్యకలాపాలని రివ్యూ చేసుకుంటూ ఉంటారు ఈ ధనవంతులు. వారికి ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత అవుతుంది, మన క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కూలంకషంగా పరిశీలించుకుంటూ అప్డేట్ అయ్యి ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యమైన కానిది అనేది వాళ్ళు తెలుసుకుని ఆ ప్రకారంగా వాళ్ళు తమ ఆర్థిక అవసరాలని మీట్ అవుతూ తమ యొక్క అప్పుల్ని తగ్గించుకుంటూ ఆస్తుల్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇది ఈ ధనవంతుల యొక్క ఒక లక్షణం. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఎంత సంపాదించినా కూడా దేనికోసం, మనం ఆనందంగా జీవించడానికి కదా. ఆనందం అనేది శరీరం బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే ఆనందం రాదు కదా. అందుకని శారీరక ఆరోగ్యానికి వీళ్ళు చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి శరీరానికి ఏది అవసరమో అటువంటి వాటిని తింటారు. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అందుకని ఏదైనా దీర్ఘకాలిక జబ్బు వస్తే వాళ్ళు ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఆ విధంగా రోజు కూడా వాళ్ళకి జిమ్లో కానీ, బయట కానీ, తమ ఇంట్లో ఏర్పరచుకున్న జిమ్ కానీ వాళ్ళు వ్యాయామం చేస్తారు. ఒకవేళ జిమ్ లేకపోతే శుభ్రంగా వాకింగ్, ద బెస్ట్ ఎక్సర్సైజ్, వాకింగ్, స్విమ్మింగ్, అలాగే రన్నింగ్, ఇలాంటివి ఆటలు, క్రీడల మీద కూడా కొంత సమయం వెచ్చిస్తారు. టెన్నిస్ అని, బ్యాడ్మింటన్ అని ఇలా ఆడుతూ ఉంటారు. ఇదంతా కూడా ధనవంతుల లక్షణాలే. కాబట్టి అలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, శరీరం బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 16వ పాయింట్, తమ బిజినెస్కి సంబంధించిన వివిధ అంశాల్లో ఏదో ఒక దానిలో
ముందుగా నైపుణ్యాన్ని వృద్ధి చేసుకున్నాకనే తమ దృష్టిని మరో అంశం మీద మారలేస్తారు ఈ ధనవంతులు అనేవాళ్ళు. ఇప్పుడు అంటే వీళ్ళు చాలా సెగ్రిగేట్ చేసుకుని ముందుగా ఏది వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్ అనే దాని ప్రకారంగా ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ అంశం మీద వాళ్ళకి పూర్తి కమాండ్ ఉండేలాగా లెర్న్ చేస్తారు. దే లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ దే డెవలప్ దే నాలెడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకంటూ ఒక అంశం మీద గొప్పగా పరిజ్ఞానం ఉన్నప్పుడు మిగతా అంశాల్లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మనం అపాయింట్ చేసుకుని పని జరిపించవచ్చు. కాబట్టి కనీసం ఒక దాంట్లో అయినా ముందు మనకి ప్రావీణ్యం ఉండాలి, నైపుణ్యం ఉండాలి, కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా 2 ఇతర అంశాల మీద కూడా మనం నాలెడ్జ్ పెంపొందించుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ కమాండ్ చేసుకోవచ్చు, వాళ్ళ నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మనకే నాలెడ్జ్ ఉండి నైపుణ్యం స్కిల్స్ ఉంటే మన యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ 17వది, తమ అనుభవం నుంచి వివిధ విషయాలను గ్రహించి ఉపయోగించుకుంటారు ఈ ధనవంతులు అనేవాళ్ళు. ఇతరులతో తమ సంబంధ బాంధవ్యాలకి విస్తృతపరుచుకుంటారు అన్నమాట. తాము నేర్చుకున్న పాఠాలని ఇతరులకు బోధిస్తూ వారికి మార్గదర్శకులుగా ఉంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ ఉంటారు. తమతో పాటు పూర్తిగా అయిపోకుండా ఒక విద్య తను నేర్చుకున్నప్పుడు అది నెక్స్ట్ జనరేషన్ పాస్ అయ్యేలా కూడా వాళ్ళు కొన్ని సెషన్స్ పెట్టి వాళ్ళ వారసులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళు నేర్పి వాళ్ళని కూడా తమలా తయారు చేయడం అనేది ధనవంతుల లక్షణం. తమ తర్వాత బిజినెస్ రన్ అవ్వాలి కదా, ఆ మనిషి పోతే ఆ బిజినెస్ క్లోజ్ అయిపోకుండా ఉండాలంటే వెనకాల వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అనేది పాస్ అవుతూ ఉండాలి. ఈ విధంగా వాళ్ళు జాగ్రత్త పడి తమ అనుభవంలో గ్రహించిన అనేక విషయాల్ని తమ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి తెలియజేసుకుంటూ వెళ్తారు. ఇది నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే తమ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా వీళ్ళు రికార్డు రూపంలో పరుస్తూ ఉంటారు. ఆ కారణంగా వాళ్ళు ఏ అంశం మీద అయినా సరే అందరినీ అథారిటీని కలిగి ఉంటారు అనమాట. కాబట్టి ఏదో వాళ్ళు చేసేసాం అయిపోయింది అన్నట్టుగా కాకుండా తమ యొక్క వ్యాపార విధుల గురించి కానీ ఇతర రహస్యాల గురించి కానీ వాళ్ళు గ్రంథస్థం చేసి అలా ఇతర జనరేషన్స్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా వాళ్ళు కాపాడుతూ ఉంటారు, లెగసీ కంటిన్యూ అయ్యే విధంగా. ఈ విధంగా ధనవంతులు అనే వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనం కూడా ఈ విధమైన అలవాట్లని పాటిస్తూ ఉంటే తప్పకుండా మనం కూడా గొప్పగా సాధించగలుగుతాం, కోట్లు సంపాదించగలుగుతాం. ఇది మన కళ్ళ ముందు ఎంతో మంది చేసే పనే, మనం కూడా చెయ్యాలి కావాలనుకున్నప్పుడు, ధనవంతులు కావాలని అనుకున్నప్పుడు. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.